వైసీపీ దళిత నేతలు వరుసగా కాంగ్రెస్లో చేరుతున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హస్తం పార్టీలో చేరారు. వారు ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా కాంగ్రెస్లో చేరనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని, ఒక్కసారి జగన్ను కల్పించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను మరింతగా దూరంగా పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు గౌరవం ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. పార్టీ వేదికలపై ఆయనకు మంచి గౌరవం లభించేది. అయితే 3 రాజధానుల నాటకం సమయంలో డొక్కా కూడా తాను కన్నింగ్ పొలిటీషియన్నేనని నిరూపించారు. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా రాజీనామా అంటూ నాటకమాడి వైసీపీలో చేరిపోయి తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నికయ్యారు. ఆయనను ఇప్పుడు టీడీపీలోకి కూడా ఎవరూ ఆహ్వానించడం లేదు. వైసీపీలో విలువ లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయి.